అంటే ఇప్పుడు మెమ్బ్రెయిన్ మార్చి ఎన్ని రోజులు అయింది? ఒక అన్న వచ్చిన సబ్బుని చేంజ్ చేయలేదు. అన్న ఒకసారి మార్చిండు ప్రాబ్లం అంటే అప్పుడు 1.5 year బ్యాక్. ఆ మెమ్బ్రెయిన్ ప్రాబ్లం ఉన్నాయని చెప్పి కెమికల్ ప్రాబ్లం ఉందని చెప్పేసి మెమ్బ్రెయిన్ మార్చేసి అప్పటి నుంచి స్టే. ఇప్పటివరకు క్లీనింగ్ అని చేశారా? చేయలేదు. 1.5 year టైం చేశారు అంతే. 1.5 అంటే 1 year తర్వాత చేశారు. ఇప్పుడు మొత్తం మామూలుగానే ఉంది. అన్నకు వీలు కాదంటే నేనే వచ్చాను కెమికల్. అదే మా ఫ్యాక్టరీకి వచ్చారు శ్రీకాంత్ గారు. లాస్ట్ 1.5 year నుంచి 5030 వాడుతున్నారు. ఈరోజు జస్ట్ అడిగామన్నమాట, సార్ ఒక రివ్యూ ఇవ్వండి శ్రీకాంత్ గారు, మన కెమికల్ గురించి మిగతా వాళ్ళకి కూడా తెలియాలంటే చాలా పెద్ద మనసు చేసుకొని ఒప్పుకున్నారు ఆయన. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే మా కోసం కాకపోయినా ఆర్ఓ ప్లాంట్ ఓనర్స్ అందరూ చాలామంది సరిగా వాళ్ళకు ప్రాసెస్ కాకపోవడం వలన, మెమ్బ్రెయిన్ ప్రాబ్లం రావడం వలన వాళ్ళు ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి సో మీలాంటి వాళ్ళు రివ్యూ ఇస్తే చెప్తే అంటే మీ అనుభవాన్ని వాళ్ళతో షేర్ చేసుకున్నట్టు, మాకు చెప్పడం కాదు, మీరు మా ద్వారా మిగతా కస్టమర్స్ అందరికీ షేర్ చేసుకున్నట్టు అనమాట. సో అప్పుడు ఏమందంటే వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, సో ఎలా అంటున్నా జస్ట్ వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది, ఓహో ఒకటి కెమికల్ 5030 ఉంది మనం వాడవచ్చు అనే ఒక చాయిస్ మీరు ఇచ్చినట్టు అవుతుంది. అందుకని మిమ్మల్ని రిక్వెస్ట్ చేసాం, సార్ ఇవ్వండి రివ్యూ ఇవ్వండి అనేసి. ఎనీహౌ థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీకాంత్ గారు. అంటే వాటర్ టేస్ట్ ఎట్లా ఉంది అంటున్నారు కస్టమర్స్? బాగుంది, టేస్ట్గా ఉంది. ఇప్పుడు మనుషులు చాలా మంది పెరిగారు, ఇప్పుడు వాటర్ బాగుంది. మీ కస్టమర్స్ కూడా పెరిగారా? వెల్ అండ్ గుడ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలా ఓపెన్గా రివ్యూ ఇస్తే మాకు చాలా హ్యాపీ. అంటే మనకు కాదు, మన ఆర్ఓ ప్లాంట్ ఓనర్స్ అందరూ కూడా ఇది ఒక సందేశం మీ ద్వారా, ఒక మెసేజ్ వెళ్తుంది వాళ్ళందరికీ దీని గురించి. థ్యాంక్ యూ వెరీ మచ్.